మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం కాళాభ్రాభాం కటాక్షై రలికులభయదాం మౌనిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశమపికరై ఉర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామయీ. శ్రీ దుర్గా పరాదేవతాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వాళ్ళు ఈ తులారాశి వారికి సంబంధించి వర్తిస్తారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా తులారాశి వారికి ఈ యొక్క మాసం కస గడ్డు కాలం అని చెప్పుకోవచ్చమ్మా. ప్రధానంగా ఈ తులారాశి వారిని తీసుకుంటే ప్రధానంగా తులారాశి వారికి సంబంధించి రాహుకేతువులు కాస్త ఇబ్బంది కలిగించే గ్రహగతులు సూచిస్తున్నాయమ్మా. అదేవిధంగా శనికాడు అంత అనుకూలంగా లేడు. తత్కారణం చేత ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయంలో అనుకోండి, లేకపోతే అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకోండి, ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బంది కలిగేటువంటి సూచన కనపడుతున్నదమ్మా. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి కూడా కాస్త ఇబ్బంది కలిగించినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాస్త విద్యా విషయంలో విఘ్నాలు కలుగుతూ ఉండడం, అదేవిధంగా కష్టపడి పరీక్షలు రాసిన ఫలితాలు అనేది అంత అనుకూలంగా లేకపోవడం, ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా కాస్త సరస్వతి అమ్మవారిని కాస్త ధ్యానం చేసుకుంటూ దక్షిణామూర్తి యొక్క పటాన్ని చూస్తూ ధ్యానం అంటే చదువుకోబోయే ముందు ఒకసారి దక్షిణామూర్తిని ధ్యానం చేసుకుంటూ చదవడం ద్వారా వీరు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క విద్యార్థులకి ముఖ్యమైన సూచన ఏమిటయ్యా అంటే, ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి విద్యార్థులకి కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వెళ్ళడం వల్ల ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా కాస్త శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధగా చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉండదమ్మా. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఎన్నాళ్ళ నుంచో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క మాసం ఉద్యోగం సిద్ధించినటువంటి యోగం కనపడుతున్నదమ్మా. అదేవిధంగా కాస్త అధికారులతో మాత్రం కాస్త ఇబ్బందులు అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా అధికారులతో మాత్రం కాస్త మాట పడే యోగం అనేది కనపడుతున్నది. కాస్త ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీళ్ళు ఈ యొక్క మాసాన్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే గురు సంచారం వల్ల కాస్త వివాహ యోగానికి సంబంధించి కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగిన అంతిమంలో వివాహ యోగం అనేది సిద్ధించడానికి అవకాశం అనేది ఉంది. అంటే మాసాంతరంలో, అంటే మాసం ఆఖరిలో కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ, వివాహ ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా మాసాంతరంలో ఆఖరిలో చివరిలో కాస్త వివాహాన్ని సిద్ధించినటువంటి యోగం అనేది కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఉంటుందమ్మా. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరున్నారో సొంతింటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సొంతింటి కళ సిద్ధించేటటువంటి యోగం కూడా కనపడుతున్నదమ్మా. గురుగారు, ఎవరికైతే సంతానం లేదో మరి వారికి కూడా సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. కాస్త ఇప్పటి నుంచే కాస్త ప్లానింగ్స్ వేసుకోవడం ద్వారా సత్సంతానం కలగడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు, ఎవరైతే ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటుంటారు కదా, చేయొచ్చు అంటారా? కలిసి వస్తుందా? కాస్త ఆర్థిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహారం చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ యొక్క మధ్యవర్తులు అనుకోండి, పార్ట్నర్స్ అనుకోండి, వీటి వల్ల ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో మాత్రం కాస్త వ్యవహారం చూసుకుని అడుగు వేసేటప్పుడు ఆర్థిక విషయం అంటేనే చాలా ముఖ్యమైనటువంటి, జీవితంలో ముఖ్యమైనటువంటిది ఆర్థికం. కాబట్టి ఈ పార్ట్నర్స్తో
వ్యాపార నిమిత్తార్థం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహారం అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు కదా, మరి విదేశీ యోగం కూడా ఉందంటారా? ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి విదేశీ యానం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నదమ్మా. ఎందుకు అంటే రాహు యొక్క సంచారం వీరికి యోగాన్ని కలగజేస్తున్నది కాబట్టి ప్రథమంలో విఘ్నాలు అనేవి వస్తుంటాయి, అంతిమంలో మనకి విదేశీ యోగం అనేది సూచన అనేది అటువంటి యోగం అనేది సిద్ధించినటువంటి సూచన అనేది కనపడుతుంది. మరి ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేయడం కరెక్ట్ అంటారా, చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? దూర ప్రయాణాలు అనేది వీరికి అంత సూచనటువంటి కాలం కాదు. ఎందుకంటే వాహన విషయంలో కానీ వాహన ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. మరి వీరికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? వీరికి ప్రధానంగా పంచముఖి రుద్రాక్ష ధరించడం, అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు పంచముఖి రుద్రాక్ష మాలలో కాస్త దాని ఏమిటంటారు అష్టముఖి రుద్రాక్ష కూడా ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి వీళ్ళు ఏం కార్యం అనుకుంటున్నారో ఆ కార్యం కూడా సిద్ధింపజేసినటువంటి యోగం అనేది కలుగజేస్తుంది. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారు ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. వీరు అవకాశం ఉంటే అసలు వడమాలతో వడమాల అంటారు, వడమాలని హనుమంతుడికి సమర్పణ చేసుకోవడం, అవకాశం ఉన్న వాళ్ళు మాషచక్రాలు అంటారు, దాన్ని గారెలు అంటూ ఉంటారు, వాటితో ఆంజనేయ స్వామి వారికి హవనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీళ్ళు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. ప్రధానంగా తీసుకుంటే వీరికి ధరించినటువంటి వర్ణాలు ఏమిటయ్యా అంటే పసుపు వర్ణం, అదేవిధంగా నీలవర్ణం, అదేవిధంగా శ్వేతవర్ణం అమ్మ. శ్వేతవర్ణం అంటే తెలుపు. ఈ మూడు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి అంటే కార్యార్థమై ఈ యొక్క వర్ణాలు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు ప్రధానంగా సోమవారం, అదేవిధంగా బుధవారం, అదేవిధంగా ఆదివారం. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.